ఈరోజు జాతీయ రహదారి గురించి మేము దాదాపు ఒక 6 నెలల సంది కష్టపడుతున్నాం. ఎందుకంటే మా బోర్లు పోతున్నాయి, అంతేకాకుండా ఈ మా పాలకాలు పోతున్నాయి. అది కాకుండా ఇంకా వెనకసిరి మేము షటర్ కూడా జరగవలసి వస్తుంది. మా బోర్లు వేసుకోవడానికి కూడా వీలు లేదు. మంత్రి గారికి విన్నపం చేసినాం, ఎంపీ గారికి విన్నపం చేసినాం, హెచ్ఓలతో కూడా మాట్లాడినాం. అదే ఏది మాట్లాడినా కూడా సహకారం చేస్తూ అంటారు, కానీ సహకారం మాత్రం మాకు జరుగుతలేదు. ఆఖరికి మీ బాలకాలు పోకుండా కాపాడుతామని కూడా చెప్పారు. మరి బాలకాలు పోకుండా కాపాడితే మా షటర్ దగ్గర నుంచి మోరేస్తారట, ఆ మోరి బయట నుంచి పైపులకు ఇడిచి పెడతారట. మరి మళ్ళీ మేము బోర్ ఎక్కడ వేసుకోవాలి, మళ్ళీ మోరి ఎక్కడ కట్టాలి, ఆ మోరి మాకు పనికిరాదట, దానిలో మేము యూజ్ చేసేదానికి వీలు లేదట. వాళ్ళ యొక్క కండిషన్లు పెడతారు. ఈ ఎన్హెచ్ వాళ్ళు పెట్టే ఇబ్బందులు మేము తట్టుకోలేక షాపులు బంద్ చేయడం జరిగింది. మన అందుకొరకు మాకు సహకరించి మన రాజకీయ నాయకులు, పోతే మన లోకల్ నాయకులు కూడా మాకు సహకరించాలి, మంత్రి గారు కూడా మాకు సహకరించాలి. ఖచ్చితంగా మాకేంటంటే యథావిధి కొనసాగించాలి. మా ఊళ్ళో ముట్టుకునేది లేదు. ఎందుకంటే ఊరవతల వాళ్ళు ఎంత వెడల్పన చేసుకొని ఏమైనా చేసుకొని, జాతీయ రహదారి అంటే ఊరవతలనే, ఊళ్ళో మాత్రం యథావిధి కొనసాగాలి. మా జోలికి రావద్దు, వ్యాపారస్తులను నష్టం చేయద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. ఎందుకంటే కొంతమందికి 20 ఫీట్లు ఉన్నది, కొంతమంది 25 ఫీట్లు ఉన్నది. వాళ్ళకు 25 ఫీట్ల ఉన్న వాళ్ళకు 20 ఫీట్లు పోయినాక 5 ఫీట్లతో వాళ్ళు టేలా పెట్టుకోవాలన్నా మరి ఏం చేయాలి? వాళ్ళ సామాన్ ఎక్కడ పెట్టుకోవాలి, వాళ్ళ సంసారం ఎట్లా చేయాలి? మరి వాళ్ళకు ఉన్న ఇబ్బందులు వాళ్ళు కూడా రాజకీయ నాయకులు దాన్ని అర్థం చేసుకోవాలి, మంత్రి గారు అర్థం చేసుకోవాలి, ఎంపీ గారు అర్థం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఇది అంటారు, కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ప్రజలు ఉంటేనే ప్రభుత్వం. ప్రజలు లేకుంటే ఏ ప్రభుత్వం కూడా పనికి చేయదు. ఏం పనికి వస్తుంది? ప్రజలు లేకుండా ప్రభుత్వం ఏం చేస్తుంది? మరి ప్రజల ఇబ్బందులు ఉన్నప్పుడు ఇబ్బందులను ఆదుకున్న దాన్నే ప్రభుత్వం అంటారు. మరి ఈ ప్రభుత్వాలు మాకు హెల్ప్ చేయాలి. మేము ఎన్నో రోజుల నుంచి దాదాపు రోడ్డు మీద ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ, ఎందుకంటే ఒక వ్యాపారం కాదు, ఇట్లా బట్టల వ్యాపారస్తులు ఉన్నారు, కిరాణా వ్యాపారస్తులు ఉన్నారు, ఫర్టిలైజర్స్ ఉన్నారు,
హార్డ్వేర్స్ ఉన్నారు, టైలర్ షాపులు అవి ఉన్నాయి, పోతే మన అది కాకుండా ఇది ఇనుప సామాన్ దుకాణాలు ఉన్నాయి, కలర్ బాపతి ఉన్నాయి, అన్ని రకాల వ్యాపారస్తులు ఈ రోడ్డు మీద ఉన్నారు. ఈ హుస్నాబాద్కు ఉన్న బాపతి ఏంది అంటే ఒకటే మెయిన్ రోడ్, ఇది చూస్తేనే హుస్నాబాద్. ఇది వల్లకాడ అయితే ఇది ఏంది అంటే శ్మశానం అనుకుంటారు తప్ప అసలు హుస్నాబాద్ అనే పేరు మాత్రం ఉండదు. దానికి స్పందించి ఇప్పటికైనా రాజకీయ నాయకులైనా, ప్రభుత్వాలైనా, మంత్రి గారైనా, ఎంపీ గారైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా, కేంద్ర ప్రభుత్వమైనా, ఇక్కడ లోకల్ నాయకులైనా అందరూ కూడా స్పందించి మాకు న్యాయం జరగాలని ఈరోజు మేము అధికారులతో పెట్టుకోవడం లేదు, పోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు, పోతే మంత్రి గారికి కానీ ఎంపీ గారికి కానీ వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. ఎందుకంటే మేము వ్యాపారస్తులం, అందరూ మాకు కావలసిన వాళ్ళే. ఎందుకంటే మేము ఒక పార్టీకి చెందిన వాళ్ళం కాదు. ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వానికి సహకరించే మనుషులమే తప్ప మాకు ఈ పార్టీ ఆ పార్టీ అని జెండాలు పట్టుకొని మేము తిరిగేటోళ్ళం కాదు. అందుకొరకు మమ్మల్ని కనికరించి ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు, పోతే ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా చివరకు మంత్రి అయినా కూడా మాకు సహకరించి మమ్మల్ని ఆదుకోవాలని మేము పదే పదే మనవి చేస్తున్నాం. మరి ఈరోజు నిన్ననే బంధు పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ బంధు పిలుపు ప్రకారంగా ఈరోజు షాపులన్నీ కూడా కంప్లీట్గా బంద్ చేశాం. ఎందుకంటే ఇక్కడ కోర్టు దగ్గర నుంచి మొదలు పెడితే ఇక్కడ స్కూల్ దాకా మన ఇది పెట్రోల్ పంప్, లాస్ట్ పెట్రోల్ పంప్ దాకా కూడా షాపులన్నీ బంద్ చేశాం. మరి అందుకొరకు మా నిరసన తెలుపుతున్నాం అంతే తప్ప ఎవరిని మేము కించపరచాలని కాదు, ఎవరి మీద కోపం కాదు. ఎందుకంటే మాకు ఇబ్బందులు కడుపు నొస్తుంది కాబట్టి మేమే ఓమ బుక్కాలి. కానీ దానికి డాక్టర్గా మీరు సహకరించి మా కడుపు నొప్పి ఏందని ఆలోచించి మాకు యథావిధి కొనసాగించాలి. ఈ హుస్నాబాద్కు అవతల యువతల వాళ్ళ ఇక పీట్లు మాకు అవసరం లేదు, ఏది మాకు అవసరం లేదు. మాకు యథావిధి కొనసాగించాలి. మాకు ఏది అవసరం లేదు, మాకు నష్టం కాకుండా యథావిధి కొనసాగించాలి. మాకు షటర్లు పోవద్దు, మాకు బాలకాలు పోవద్దు, మా వ్యాపారాలకు ఇబ్బంది కలగద్దు. అవతల వాళ్ళ హైవే రోడ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ కాదు వేరే రాష్ట్రాల్లో కూడా ఉన్నది. ఇప్పుడు గుజరాత్లో చూసుకుంటే అవతల హైవే రోడ్డు, ఊళ్ళో మాత్రం మళ్ళీ యథావిధిగానే ఉన్నది. మరి ఆ విధంగా మాకు సహకరించి యథావిధి కొనసాగించాలని. ఈ పీట్ల విషయం అవసరం లేదు, ఈ 5 ఫీట్లు అవసరం లేదు, 3 ఫీట్లు అవసరం లేదు, ఏ ఫీట్లు అవసరం లేదు. మా బోర్లు పోవద్దు, మా మోరీలు పోవద్దు. ఆ మోరి తర్వాత ఇప్పుడు మాకు మోరి ఉంది కదా, ఆ మోరీ తర్వాత వాళ్ళు మోరి వేసుకోమను కావాలంటే, లేకపోతే యథావిధిగా కొనసాగించమను. ఇక్కడ డెవలప్ చేయవలసిన అవసరం లేదు, ఈ రోడ్లు ముట్టుకోవాల్సిన అవసరం లేదు. ఊరవతల వాళ్ళు ఎంతనే వెడల్పు చేసుకొని, ఎందుకంటే అది ఖాళీ ప్లేస్ కాబట్టి వెడల్పు చేసుకొని, కానీ ఊళ్ళో మాత్రం వాళ్ళు ముట్టుకోకుండా వ్యాపారస్తులందరికీ సహకరించి న్యాయం చేయాలని మంత్రి గారిని కోరుకుంటున్నాం. మరి ఎంపీ గారిని కోరుతాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతాం, ఎమ్మెల్యేని కోరుతాం, పోతే కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతాం, లోకల్ నాయకులు కూడా కోరుతాం. చాలామంది వాళ్ళు నష్టపోవాలనే దృష్టి ఏ రాజకీయ నాయకుడు కూడా రాకూడదు. విన్నావా, మా మీద కనికరపడాలి. ఎందుకంటే ప్రతిదానికి కూడా మేము ముందుంటున్నాం. ఇది వ్యాపారస్తులం అందరము ప్రతిదానికి కూడా మేము ముందుంటున్నాం. ఎందుకంటే ఈ రోడ్డు అయిన జరిగే కార్యక్రమాలకు మరి అంతేకాకుండా ఏ మంత్రివర్యులు వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ అధికారానికి వచ్చినా కూడా మళ్ళీ నేను వాళ్ళకు సహకరిస్తాను. అటువంటిప్పుడు మా యందు దయధరించి మాకు సహకారం చేయాలని కోరుకుంటున్నాం. జై హింద్.